చేర్చుకోగలిగితే అంటే భాషలు ఎన్ని నేర్చుకున్నా మన కోసం మనం మాట్లాడుకున్నప్పుడు మన అమ్మ పెట్టిన భాషతోనే మనం మాట్లాడుతున్నాం. మన మాటని, మన హృదయాన్ని, మన భావాన్ని, మన ఆలోచనని, మన ఉద్వేగాన్ని, మన ఉత్సాహాన్ని, మన ఆవేదనని, మన నిరాశని, నిస్పృహని, నిట్టూర్పుని చెప్పాల్సి వచ్చినప్పుడు మన తెలుగు కన్నా మించిన భాష ప్రపంచంలో ఏమి లేదు. ఇంతకు మించిన అందమైన భాష లేదు. ఈ భాష పట్టికలు చెప్పి కృతకమైన భాష కాదు. శాస్త్రాలు సిద్ధాంతాల మధ్య ఎత్తి ప్రాసల మధ్య లెక్కిపోయిన భాష కాదు. ఏ భాష అంటే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చెప్తాడు, గ్రామీణ ప్రజలు మాట్లాడుకునే భాష. అసలు తెలుగు ఎక్కడుందయ్యా అంటే ప్రజల్లో ఉంది తెలుగు, మామూలు మాటల్లో ఉంది తెలుగు, మామూలు అనుకోవడంలో ఉంది తెలుగు, ఇంటి దగ్గర ఆడవాళ్ళు మాట్లాడుకోవడంలో ఉంది తెలుగు. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు స్వయంగా చెప్తారు, నేను ఆడవాళ్ళని చూసి నేర్చుకున్నాను ఎలా మాట్లాడాలో తెలుగు అని. అటువంటి తెలుగు గ్రామీణ మట్టిలో ఉంది తెలుగు. మట్టిని పట్టుకోగలిగినప్పుడు తెలుగుని పట్టుకోగలుగుతాం. మట్టిని వదిలి మిగిలిన అన్నింటినీ పట్టుకుంటున్నారు. కాబట్టి చాలా మంది రచయితలకి తెలుగు రాయడం రాదేమో, కానీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి మట్టిని పట్టుకున్నాడు. ఏ మట్టిని పట్టుకున్నాడయ్యా అంటే గోదావరి అక్కడి నుంచి ప్రారంభించి ఇక్కడ దాకా ఉన్న మట్టినంతటినీ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి చూశాడు. కానూరు అగ్రహారం నుంచి ప్రయాణం చేయడానికి అవకాశం లేనప్పుడు నిడదవోలుకి యువతలున్న కానూరు అగ్రహారం నుంచి ఏలూరు నడిచి వెళ్ళిన వాడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఎంత ఇస్తారని తెలుసా మీకు? ₹1 ఇవ్వాలట. ₹1, కేవలం ₹1 ఇస్తూ ఉంటే వేదం చదువుకున్న బ్రాహ్మణులందరూ, అది తప్పుపడి కాదు, వేదం చదువుకున్న బ్రాహ్మణులందరూ వేద సభకి వెళ్ళి కానూరు అగ్రహారం నుంచి ఏలూరు నడిచి వెళ్ళారట. పాల ప్యాకెట్ తెమ్మంటే మా అబ్బాయి మోటార్ సైకిల్ లేకుండా వెళ్ళాడు. పాల ప్యాకెట్ తీసుకున్నారని ఆవిడ చెప్తే మా కుర్రాడు సైకిల్ కాదు, సైకిల్ కూడా కాదు, సైకిల్ వదిలిపోయింది. స్కూటర్ వాడు బయట పెట్టిన స్కూటర్ అమ్మ పాల ప్యాకెట్ తెమ్మంటుంది అన్నాడు. కానూరు అగ్రహారం నుంచి మనుషులు నడిచి వెళ్ళారు. అరిటాకులు కొట్టుకుని తీసుకొచ్చి అరిటాకులు భుజాన్ని పెట్టుకుని నడుస్తూ సాహిత్యం గురించి మాట్లాడుతున్నారు. చెద్దన్నం తినుకుని వేదం చదువుకోవడం కోసం ప్రయత్నం చేసిన వాడు మహానుభావుడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. అయితే వైదిక విద్యల కన్నా ఆయన కవిత్వాన్ని, సాహిత్యాన్ని ఇష్టపడ్డాడు. కవిత్వం, సాహిత్యం మనసుకి సంబంధించినది, విద్య శాస్త్రానికి సంబంధించింది. విద్య ఎంత గొప్పదో కవిత్వం, సాహిత్యం అంతకన్నా గొప్పది. అది ఏది గొప్ప ఏది తక్కువ అంటే వెనక్కి సైన్స్ అది శాస్త్రం కానీ కళ కానీ ఆ రెండింటి తాలూకు సంయమనమే మనిషి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి అద్భుతమైన ప్రయోగాన్ని జీవితంలో చూపించి ఈ పొలమూరికి ఖ్యాతి తెచ్చి, గౌరవం తెచ్చి, ఈ పొలమూరు గౌరవంతో పాటు తెలుగు భాషా గౌరవాన్ని చిరస్థాయిగా నిలిపిన వాడు శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. అలాంటి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి లాంటి మహనీయులు ఎంతో మంది చేసిన సారస్వత సేవ ఈరోజు ఆ కుమార్ గారు బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ లో ఉంది కాబట్టి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి ఫోటోకి దండేశారు. లేకపోతే దండ వేయడానికి లేదు, చేయడానికి లేదు. ఎందుకు అంటే మరుగు పడిపోయి మట్టిలో కలిసిపోయిన మనుషులు ఎన్నో లక్షలు ఉన్నాయి తెలుగు నేలలో, ఎవరు పట్టించుకోడు. అలాంటి వాళ్ళ కథలన్నింటినీ పట్టించుకుని ఆ కథలన్నీ దాచి తెలుగు కథలన్నిటికీ ఏకరూపం ఇచ్చి ఒక చోట దాచిన వాడు ఆయన కాళీపట్నం రామారావు. ఈ సభకు వచ్చిన వాళ్ళందరూ, ఈ వేదిక మీద ఉన్న వాళ్ళందరూ ఒక గొప్ప అదృష్టానికి నోచుకున్న వాళ్ళు, ఒక భాగ్యానికి నోచుకున్న వాళ్ళు, ₹1,00,000 కన్నా విలువైన బహుమతి పొందుతున్న వాళ్ళు ఒక శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రిని చూస్తున్నారు, ఒక కాళీపట్నం రామారావు గారిని చూస్తున్నారు. ₹1,00,000 ఆయనకు బహుమతి ఇస్తే సత్కారం చేసి, ఈ ₹1,00,000 నా సొంతానికి వద్దని తెలుగు కథని నిక్షిప్తం చేసి, జ్ఞాపకం చేసి, ఈరోజు ప్రపంచంలో ఏ దేశంలోంచి ఎవరైనా సరే నాకు తెలుగు కథ ఒకటి కావాలి అని అంటే ఆయన కథ అందిస్తారు. సాక్షాత్తు పివి నరసింహరావు గారు ఒక సభలో మాట్లాడిన తర్వాత, అయ్యా మీకు కథ ఉంది అన్నారు కాళీపట్నం రామారావు గారు. పివి నరసింహరావు నాకు కథ ఎక్కడ ఉందని, పలానా సంవత్సరంలో వేసిన కథ ఉందని ఆయన పివి నరసింహరావుకి కథ ఇచ్చారు. 14 భాషల్లో మహాపండితులైన పావులపర్తి వెంకట నరసింహరావు గారు లాంటి వ్యక్తికి ఆయన రాసిన కథ అందించిన మహానుభావుడు కాళీపట్నం రామారావు. ఒక మహానుభావుడి పురస్కారాన్ని ఇంకొక మహానుభావుడికి ఇస్తున్నారు. పూర్వం మీరు ఇచ్చిన పురస్కారాలన్నీ గొప్ప వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళందరూ సుప్రసిద్ధులు, ప్రసిద్ధులు, వాళ్ళందరూ తెలుగు సాహిత్యానికి చాలా సేవ చేసినవాడు. కానీ ఇవాళ ఇస్తున్నారే పురస్కారం, అది 100% సజీవమైన పురస్కారం, సరైన సత్కారం, అద్భుతమైన క్రియ. ఆ రూపకల్పన చేయడానికి కారణమైన మీ అందరినీ, గొల్లపూడి బాలజీరావు గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తూ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారి లాంటి మహా
మహానుభావుడు జన్మించిన ఈ భావానందుకుంటున్న మీరు ఈ భాషని, మన తల్లి భాషని, మన అమ్మ భాషని, మన మాతృభాషని, మా అమ్మ నోరుముద్రతో నేర్పిన తెలుగుని మన ఊరితో కొట్టాడుతున్న పరిస్థితి నుంచి రక్షించి మంచి కవిత్వాన్ని, మంచి సాహిత్యాన్ని అందిస్తూ శాశ్వతం చేసినప్పుడు మాత్రమే ఆయనకి వేసిన ఈ దండ సాధ్యం. ఆ మాటలో నడుస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ నాకు ఈ అవకాశం సవినీయంగా మంత్రి గారు ఇందాక చెప్పినట్టుగా చాలా అత్యవసరంగా వేరే కార్యక్రమానికి వెళ్ళాలి కాబట్టి ముందుగా ఈ శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారుగా చెప్పి తారా మాస్టర్ సత్కార కార్యక్రమాన్ని కన్నులు విందుగా వీక్షించి ఈ వేదికపై నుంచి వారు సెలవు తీసుకుంటూ మేము అనుమతిస్తామని చెప్పి మనం చేసుకుంటూ మంత్రి గారి మాటలు. శ్రీ పూర్ణ దత్తాత్రేయ స్వామి గారి బ్రహ్మోత్సవంలో భాగంగా ఈరోజు శ్రీ బుధవరపు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నా మిత్రులు శ్రీ కుమార్ గారి ఆహ్వానం మేరకు ఒక చక్కటి కార్యక్రమం కాదు, ఇది నా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే కాళీపట్నం రామారావు గారి గురించి ఎప్పుడో చదివిన మాటలే కానీ అప్పుడప్పుడు విన్న మాటలు తప్ప స్వయంగా ఆయన చూసి ఆయన యొక్క అభినందన సభలో పాల్గొనే అవకాశం నాకు దక్కడం నిజం కూడా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. మరి అటువంటి మహానీయుల గురించి మరి ముందు మాట్లాడినటువంటి శ్రీ వాటరేపు సుందరరావు గారు, మరి ఆయన నేను ముమ్మడివరం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్కడ ఒక బ్యాంకు ఉద్యోగి, అతను రిటర్న్ కాదు, అతను ట్రాన్స్ఫర్ సభలో మరి నేను అధ్యక్షుడిగా ఉండి ఆ కార్యక్రమం నిర్వహించాను. దాంట్లో ప్రధాన వక్తగా సుందరరావు గారు రావడం జరిగింది. మరి ఆ రోజు కూడా నేను ఆయన మాటలని నిజంగా ఆయన మాట్లాడుతుంటే ఈయనే కాదు, నా ఉద్దేశం ప్రకారం ఈ సాహిత్యం మీద పట్టున్న ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క ఉపన్యాసం మనం అనుకుంటే గంటలే కాదు, ఎన్ని గంటలే కూడా అలాగే కూర్చుని ఆ యొక్క ఉపన్యాసాన్ని అనిపిస్తుంది. నిజంగా సాహిత్యం యొక్క గొప్పతనం అది. మరి నిజంగా కూడా ఈ సాహిత్యం అంతరించిపోతున్నటువంటి ప్రస్తుత తరుణంలో సాహిత్యం అంటే కేవలం సినిమా పాటలు లేకపోతే ఎప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సినిమా పాటలు అనుకునే ప్రస్తుత పరిస్థితుల్లో మరి ఈరోజు ఆ తరుణమైనటువంటి సాహిత్యాన్ని రాబోయే తరాలకు అందించడంలో భాగంగా ఈరోజు శ్రీ బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారు మరి ఈ యొక్క సాహిత్య రంగం మరి ఏదైతే శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఇక్కడ జన్మించారో ఆయన మహాకవి, మరి అటువంటి మహానీయుల యొక్క పేరు మీద ఒక స్మారక అవార్డు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం కూడా సాహిత్యంలో నిష్ఠాతులైనటువంటి పండితుల్ని అదేవిధంగా కవుల్ని సన్మానించడం అనేది ఒక చక్కటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమంలో నేను పాల్గొనడం మరి ముఖ్యంగా చాలా తర్వాత ఆయన యాక్చువల్గా చాలా తక్కువ సమయం ఇచ్చారు. కానీ ఏంటంటే ఆయనకి సమయం సరిపోదు. కానీ నాకు అనివార్యంగా జేఎన్టీలో వచ్చిన కార్యక్రమం ఉంది కాబట్టి అక్కడ కూడా వెళ్ళవలసిన అవసరం కాబట్టి వెళ్తాను. కానీ లేకపోతే నేనైతే ఒక 2-3 గంటలు ఈ కార్యక్రమం విని మరి కాళీపట్నం రామారావు గారి యొక్క ఉపన్యాసం కూడా విని వెళ్ళాలని నాకు ఉంది. మరి ఏదైనప్పుడు కూడా ఆ మహానీయుల యొక్క సన్మానం నా చేతి మీద నా అదృష్టంగా పడుతూ ఇటువంటి చక్కటి కార్యక్రమం మరి అధ్యక్షులైన నా మిత్రుడు శాస్త్రరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద గౌరవులు సాహిత్యం పట్ల కొంత పట్టున్నటువంటి నా మిత్రులు శాసనమండలి సభ్యులు దుర్గేష్ గారు, ఎందుకంటే అంత తీరిగా మాట్లాడారు దుర్గేష్ గారు, అదేవిధంగా రాజా గారు, అదేవిధంగా వేదిక మీద పెద్దలు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ వేదిక ముందు మీకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం చేసుకుంటూ ఒక చక్కటి కార్యక్రమంలో మీ అందరి ద్వారా నేను ఇక్కడ రావడం నా అదృష్టంగా భావిస్తూ మరి శ్రీ కాళీపట్నం రామారావు గారిని సన్మానించే అవకాశం మరి నాకు రావడం నా అదృష్టంగా భావిస్తూ మరి నా హృదయపూర్వక నమస్కారం గురించి వారి యొక్క సాహిత్యం మరి ప్రజలందరూ కూడా ఉండాలని ఆశిస్తూ వారి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుస్తూ నమస్కారం. ధన్యవాదాలు. 2 నిమిషాల్లో ఈ సభకు ముఖ్య కారకులైనటువంటి తారా మాస్టర్ గురించి సభకు తెలియాల్సిన అవసరం. వారి గురించి ఆ 2 విషయాలు అందరికీ సభకు తెలియాలి. తారా మాస్టర్ శ్రీ కాళీపట్నం రామారావు గారు శ్రీకాకుళం జిల్లా మునపర్తి గ్రామంలో 1924
ఎందరికో ఆదర్శప్రాయులు, మార్గదర్శకులు. కథా నిలయం వ్యవస్థాపకులుగా దేశ దేశాలలో వీరి సాహిత్య సేవ నీరాజనాలు అందుకుంది. శ్రీకాకుళం సాహితీ శ్రీకాకుళం, చైతన్య భారతి గజపతి నగరంలో గౌరవాధ్యక్షుడిగా, రచన సాహిత్య మాసపత్రిక హైదరాబాద్, సాహితీ నేత్రం సాహిత్య త్రైమాసపత్రిక కడప సలహాదారుగా, సాహితీ సంస్థల సభ్యుడిగా వీరి సేవలు నిరుపమానం, అనన్య సామాన్యం. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును వీరు తిరస్కరించారు. తెలుగు యూనివర్సిటీ అవార్డును బహిరంగంగా తోసిపుచ్చారు. గోపీచంద్ అవార్డు, నంది సినిమా అవార్డు, సాహితీ సత్కారం, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందారు. సాహితీ భారతి 20,000 రూపాయల నగదు, ₹1,00,000 జనపీఠ్ అవార్డు, USA రామనేని ఫౌండేషన్ విశేష పురస్కారం, రాష్ట్ర సాంస్కృతిక మండలి హంస అవార్డు, సహృదయ సాహిత్య మండలి విశాఖపట్నం గురజాడ అవార్డు, రసధుని పాలకొల్లు వారి బ్రహ్మయ్య సాహితీ పురస్కారం, ప్రతిభా రాజీవం అవార్డు 50,000 రూపాయల నగదు, రాష్ట్ర బహుమతి పొందారు. పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది. లోక్ నాయక్ ఫౌండేషన్ ₹1,00,000 అవార్డు మాస్టర్ ధరించింది. రాగమయి యజ్ఞం, కారా కథలు, అభిమానులు, జీవధార, కథాకథనం, కాళీపట్నం రామారావు కథలు, రచనలు సుప్రసిద్ధమైనవి. మాస్టారి రచనలపై సుప్రసిద్ధ రచయితల పుస్తకాలు వెలువరించారు. వివిధ పత్రికలలో కథలకు మాస్టారు సహకరించి సేవలు అందించారు. ఇంగ్లీష్, రష్యన్, హిందీ, కన్నడ, తమిళం, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో వీరి రచనలు అనువాదాలకు నోచుకున్నాయి. కథలపై అనేక కార్యక్రమాలు నిర్వహించారు, పాల్గొన్నారు. కథా రచనలపై వ్యాసాలు రాశారు, ఉపన్యాసాలు ఇచ్చారు. కథకులకు ప్రేరణగా, స్ఫూర్తిగా నిలిచిన కారమాస్టారికి శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి సాహిత్య పురస్కారాన్ని ప్రదానం చేయడం ద్వారా బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ తన ప్రతిష్టను మరింత పెంచుకున్నందుకు గర్విస్తున్నది, ఆనందిస్తున్నది. ఈ సందర్భంగా మాస్టారికి సత్కారం. బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వారు ఒకసారి వేదికపై వచ్చి కారమాస్టర్ సత్కార కార్యక్రమంలో పాల్గొని ఆహ్వానిస్తున్నారు. డాక్టర్ వెంకటరావు గారు. ఈ ప్రధాన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎందరో అగ్రత మహారాజులు, సాహితీవేత్తల వారసులు మధురాపురం సత్యనారాయణ శాస్త్రి గారి వారసులు మధురాపురం సత్యనారాయణ గారు, అలాగే కారమాస్టర్ కన్నయ్య శ్రీ అలాగే అలాగే వైదిక విద్వాంసులు శ్రీ నగేష్ బాబు గారు, వీరందరినీ నేను వేదికపై రావాలని కోరుతున్నాను. కారమాస్టర్ కన్నయ్య సుబ్బారావు గారు, డాక్టర్ శిరీష,
పండితులు, వివిధ రంగాలకు చెందిన వాళ్ళు సభలో అనేక మందికి రకీకరమైన రెండే వస్తారు. కఠినమైన ప్రభుత్వం వారు సంస్థలు ఈ రెండింటిలో నేను ఓపికలో తెలుగు కూడా మాకు తెలిసిన చాలా తక్కువ. నన్ను రచయితగా నన్ను తెలుసుకోవడానికి ఎన్నో విధాలు ఉపయోగపడుతున్నటువంటి అయితే వారి చూపు ఇంకా శాస్త్రి గారి గురించి రెండే మనకి నిర్మాణం చేస్తాం. ఆ చట్టాన్ని చాలా చేసింది. నేను మంచి లక్షణంగా ఒకటి ఏమిటి అంటే అది కావాల్సిన వారి కానీ వచ్చే రాస్తూ వచ్చారు. కానీ అందులో సామాన్యమైన అర్థం కానిటువంటి పదాలు చాలా ఉన్నాయి. వాక్యం వాడు దాని గురించి చాలా చెప్పారు. వేద పాఠశాల ఒకటి ఉందని విన్నాను. ఈ రెండింటి దృష్ట్యా నేను ఆమె చేసేకాల్సిన ప్రయత్నం చేసిందో అదే ధోరణిలో ఈ పాత గ్రంథాల్లో ఉండేటటువంటి సామాన్య జనానికి అర్థం కాకుండా పోయేటటువంటి కార్యశాస్త్ర పదాలు అట్లాంటి వాటి అది బుద్ధవాళ్ళు ఎన్ని పనులు చేస్తున్నారు.